ఉప్పు కారం అంతా వాటికి పట్టాలి ఫ్రెండ్స్. చూడండి, తెల్లగా ఉండకూడదు, ఉప్పు కారంతో కలాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను అరటికాయలతో చిప్స్ అయితే వేసుకోబోతున్నాను. ఇప్పుడు ఇవే ఫ్రెండ్స్ అరటికాయలు. చూడండి, 3 అరటికాయలు అన్నమాట. గెల ఉన్నది కదా ఫ్రెండ్స్, మాకు అరటికాయ చెట్టు ఉంది. ఆ గెలలో ఉన్న అరటికాయలు అన్నమాట. ఈ 3 కాయలు అన్నవి అరటికాయ చిప్స్కి అయితే చేయబోతున్నాము. చూడండి, ఇప్పుడైతే ఈ అరటికాయలని తొక్క తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇవి అరటికాయలు అన్నమాట. అరటికాయలు అనేవి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట చిప్స్. చూడండి, ఇప్పుడు వీటిని అన్నవి మనం వేసుకోవడమే అన్నమాట. మనమైతే ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని అరటికాయ చిప్స్ ఉన్నాయి కదా, ఈ అరటికాయ చిప్స్కి అయితే ఏ శనగపిండి, బియ్యం పౌడరు ఇంకా వేట్ అవసరం లేదన్నమాట. వామమ్మ వేట్ అవసరం లేదు. ఓన్లీ ఈ చిప్స్ని సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే టాస్క్ అన్నమాట. సన్నగా కట్ చేసుకొని నూనెలో అయితే వేసేయడం అన్నమాట. చూడండి, ఇన్ని అరటికాయలు అయితే మనం చిప్స్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నేను కొంచెంగా అందులో వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కొంచెం అరటికాయ చిప్స్ అయితే వేస్తాను. ఒక్కొక్కటి వేస్తున్నాను. ఈ విధంగా అంతా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదైతే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, అంటే చిప్స్లో ఫ్రై అయిపోలే. ఇది హాట్ చిప్స్లా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. హాట్ చిప్స్ మనకి చాలా ఇష్టం కదా, బయట అమ్ముతారు. హాట్ చిప్స్లా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా యమ్మీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కలుపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఈ చిప్స్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. ముఖ్యంగా పప్పుచారు చేసుకుంటాం కదా, టమాటీ పప్పు చేసుకుంటాం కదా, అప్పుడు ఈ చిప్స్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే పప్పు చేసుకున్నప్పుడల్లా హాట్ చిప్స్ అయితే కొనుక్కునేవాడిని. ఇప్పుడైతే నేను జాలీలోనైతే అంతా తీసేస్తున్నాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది అన్నమాట. ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా తీసుకోవాలి. ఫాస్ట్ వేస్తామనుకోండి చిప్స్ అన్నవి విరిగిపోతాయి అన్నమాట. చాలా ఈజీగా విరిగిపోతాయి. చూడండి, నేను మెల్లమెల్లగా వేసుకున్నాను. ఇప్పుడైతే నేను ప్లేట్లోనైతే వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడైతే నేను ప్లేట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనమైతే వేసుకోవాలన్నమాట ఈ చిప్స్ని. ఇంకా మరికొన్ని అయితే వేసుకోవచ్చు ఇలాగే. నేను కలుపుతున్నాను. ఇది సెకండ్ ట్రిప్ అన్నమాట. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కనుక ఇలా ఫాస్ట్ కలిపేసామనుకోండి నూనె పడిపోద్ది, ఇంకా ఈ చిప్స్ అన్నవి కూడా విరిగిపోతాయి అన్నమాట ఈజీగా. అందుకే మెల్లగా కలుపుతున్నాను. చూడండి, ఇప్పుడైతే ఇది లాస్ట్ టర్న్ అన్నమాట. ఇది 3 టైమ్స్ అయ్యింది. చూడండి, ఇప్పుడైతే ఇది లాస్ట్. అంత బాగా వేగిపోయాయి ఇవన్నీ చిప్స్. ఇప్పుడైతే దీన్ని తీసేస్తున్నాను. చూడండి, ఒకటి కూడా అంటుకోకుండా ఎంత బాగున్నాయో అన్నీ. అయితే మీ ఇంట్లో కన్ఫామ్గా ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఇది మంచి చిప్స్ అన్నమాట, అరటికాయ చిప్స్.
ఇది ఒక బేసం కదా ఫ్రెండ్స్. ఈ బేసంలోనేమించి మనం ఎంతసేపు చేసిన చిప్స్ అన్నీ ఇందులో వేసుకుందాము. ఇవే మనం చేసిన చిప్స్. ఈ చేసిన చిప్స్లో కొంచెం ఉప్పు వేద్దాం. మనం ఉప్పు వేసి 1 స్పూన్ కారం వేసుకుందాము. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని ఇదంతా షేక్ చేయాలన్నమాట. ఈ విధంగా అంతా షేక్ చేయాలి. ఉప్పు కారం అంతా వాటికి పట్టాలి ఫ్రెండ్స్. చూడండి, తెల్లగా ఉండకూడదు, ఉప్పు కారంతో కలాలి. ఇలా షేక్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి హోటల్లో మనం 50 రూపాయలు పెట్టుకున్న ఇన్ని ఇవ్వరు ఫ్రెండ్స్. అదే కనుక మనం ఇంట్లో చేసుకున్నాం అనుకో 10 రూపాయలు అయినా 1000 రూపాయలు అయినా మన ఇష్టం అన్నమాట. మన ఇంట్లోనే మనకి ఇష్టం వచ్చినలా చేసుకోవచ్చు. ఇంకా దీనికి డౌట్స్ ఉండవు. ఇందులో ఏటేసారు, ఏటేయలేదు, ఏటేయాలి, ఏటేయకూడదు ఆ డౌట్స్ కూడా ఉండవు. ఎందుకంటే మనమే చేసుకుంటాం కాబట్టి. చేయబోతున్నాను అనమాట. ముందుగా ఇది చూడండి, ఇది ఇలాగంటే ఒక సౌండ్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఎంత క్రిస్పీగా అయిందన్నది తెలుస్తుంది. ఇప్పుడైతే నేను ఒక పెద్ద ముక్కనైతే టేస్ట్ చేస్తాను. చూడండి, దీని టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగానే ఒకసారి కనుక మీ ఇంట్లో కనుక చేసుకుంటే మీరు ఇంకా అసలు బయటే కొనరు ఫ్రెండ్స్. మనకి నచ్చినలా చేసుకోవచ్చు. ఇంకా చాలా ఎక్కువగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.